బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ కార్యాలయానికి బంజారాహిల్స్ పోలీసులు చేరుకున్నారు. బంజారాహిల్స్ ఏసీపీ సీఐతో పాటు పలువురు సిబ్బంది ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఏసీబీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. లేటెస్ట్ అప్డేట్స్ ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు అందించడానికి. అమర్, ఏం జరుగుతోంది? ఆల్రెడీ కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి అంటున్నారు. రమణబాబు, ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏసీబీ దర్యాప్తు వేగం పెంచిందని చెప్పుకోవచ్చు. 9వ తేదీన విచారణకు రావాలని ఇప్పటికే రెండోసారి నోటీసులు జారీ చేసిన ఏసీబీ అయితే ఇప్పటికే తీర్పు వెలువడడంతో దర్యాప్తు బృందాలన్నీ కూడా సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే జెన్ సంబంధించిన ఏసీ జెన్ సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి ఇటు గ్రీన్ కోకి సంయుక్తంగా అనుబంధంగా ఉన్నటువంటి కంపెనీలన్నిటిపై ప్రస్తుతం వైపు ఏసీబీ సోదాలు అయితే నిర్వహిస్తుంది. ముఖ్యంగా 6 ప్రాంతాల్లో ప్రస్తుతం ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. సోదాల్లో హెచ్ఎండిఏకి సంబంధించిన పలు కీలకమైన డాక్యుమెంట్స్ కావచ్చు, అగ్రిమెంట్ కి సంబంధించిన పత్రాలన్నింటి కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి బంజారాహిల్స్ సంబంధించిన ఏసీపీతో పాటు సిఐ ఎస్ఐలు కూడా కొంతమంది సిబ్బంది కూడా చేరుకున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి ఇటు సివిల్ పోలీసులు అయినటువంటి ఏసీపీ సిఎస్ఐ అధికారి చేరుకోవడంతో ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ ఉంటుందన్న ప్రస్తుతం వేడిగా రాజకీయంగా ఒకవైపు చర్చ సాగుతున్న సమయంలో బంజారాహిల్స్ సివిల్ పోలీసులు ఏసీపీ సిఐ రావడంతో దీనికి చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఏసీపీ సిఐతో ఏసీబీ సంబంధించిన ఉన్నతాధికారులు చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఒకవేళ కేటీఆర్ ని అదుపులోకి తీసుకుంటే దానికి సంబంధించిన పోలీసుల క్లియరెన్స్ కి సంబంధించి వాటన్నిటిపై ప్రస్తుతం చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన విషయం అఫీషియల్ గా ఏసీబీ అధికారులు వెలువరించనున్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఇటు తీర్పు తీర్పు వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు గ్రీన్ కో కంపెనీకి సంబంధించిన అనుబంధ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఏసీ సంబంధించిన నెక్స్ట్ సంబంధించిన కంపెనీలు డెవలపర్స్ కావచ్చు, ఇటు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యాపారాలు, మరోవైపు ఈ రేసింగ్ సంబంధించిన అంశాలకు సంబంధించిన వ్యాపారాలు ఎక్కడైతే నిర్వహిస్తున్నారో ఏపీ తెలంగాణ 2 ప్రాంతాల్లో కూడా ఇటు సోదాలు అయితే నిర్వహించారు. కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. 2022లో గ్రీన్ కో కంపెనీ అనేది ఏర్పడింది. ఈ ఏర్పడిన తర్వాత వెనువెంటనే అగ్రిమెంట్ చేసుకోవడానికి అంత పెద్ద స్థాయిలో అమౌంట్ కోట్లాది రూపాయలు ఎలా వచ్చాయి, ఎవరు పెట్టుబడి పెట్టారు, ఎంతమంది డైరెక్టర్ ఉన్నారు, దీనికి సంబంధించిన లావాదేవీలన్నిటిపై ప్రస్తుతం ఒకవైపు ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే కేటీఆర్ చెప్తున్నట్టు రీ అగ్రిమెంట్ అంశము బయటకు వచ్చింది కాబట్టి మరి అగ్రిమెంట్లు ఎన్ని ఉన్నాయి, రీ అగ్రిమెంట్ ఎలా చేసుకున్నారు, ఇప్పటికే ఏసీబీ అగ్రిమెంట్ లేకుండానే డబ్బులు చెల్లింపు చేశారనేది ఒకవైపు చెప్తా ఉంది. ఎఫ్ఓ కంపెనీలోకి 50 కోట్లు అప్పనంగా కట్టబెట్టారనేది ప్రస్తుతం ఏసీబీ గుర్తించిన నేపథ్యంలో ఏవైతే ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా, హెచ్ఎండిఏ పరిపాలన అనుమతులు ఫాలో కాకుండా ఎలాంటి పాటించకుండా 50 కోట్ల బదిలీలు అనేవి జరిగాయి. కాబట్టి ఈ విదేశీ కంపెనీలకు బదిలీ కావడం పట్ల ఇప్పటికే ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసి దీనిపైన దర్యాప్తు ముందుకు సాగుతుంది. రేపో మాపో అంటే 9వ తేదీ లోపే కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారన్న ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి అంతా ఉంది. మరి ఇవాళ సాయంత్రం లోపు అరెస్ట్ చేస్తారా, మరి రేపా ఎల్లుండా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఏసీబీ అధికారులు అయితే బంజారాహిల్స్ ఏసీపీ స్థాయి అధికారితో ప్రస్తుతం అయితే సమావేశమైనట్టుగా తెలుస్తుంది. భద్రతాపరమైన అంశాలు కావచ్చు, కేటీఆర్ ఒకవేళ అదుపులోకి తీసుకుంటే బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయం మొత్తం కూడా బంజారాహిల్స్ ఏసీపీ డివిజన్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా భద్రతాపరమైన అంశాలపై ప్రస్తుతం చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అఫీషియల్ గా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరి 9వ తేదీకి విచారణకు రెండోసారి నోటీసు ఏసీబీ అధికారులు ఇచ్చారు కాబట్టి మరి రెండోసారి ఇచ్చినటువంటి నోటీసులకు ఆధారంగా ఏదైతే రెండవ నోటీసుకు సంబంధించి ఇచ్చినటువంటి తేదీ 9వ తేదీనే విచారణకు పిలుస్తారా, లేక మరి ముందస్తుగా అతని ఎందుకంటే విచారణకు సహకరించట్లేదు కాబట్టి న్యాయవాది వస్తేనే లోపలికి విచారణకు వస్తానంటే ఒకవైపు కేటీఆర్ చెప్తున్నాడు కాబట్టి మరి ముందస్తుగా అతన్ని అదుపులోకి తీసుకొని కేటీఆర్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించి ఆ తర్వాత కస్టోడియల్ ఎంక్వైరీ చేసేందుకైతే ఏసీబీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏ క్షణమైనా ఇటు కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుందన్న చర్చ అయితే ప్రస్తుతం సాగుతుంది. ప్రస్తుతానికైతే మరి కాసేపట్లోనే మరో అరగంటలోనే బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయం నుంచి ఇటు ఏసీపీ సిఐలు అంతా కూడా బయటకు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు మీడియా ముఖంగా మాట్లాడితే దీనికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనుగొంటుంది. ఇప్పటివరకు అయితే ప్రస్తుతం గంట సేపు అవుతుంది. గంట సేపటి నుంచి బంజారాహిల్స్ ఏసీపీతో పాటు ఏదైతే ఏసీబీలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉన్నతాధికారులతో ప్రస్తుతం అయితే సమావేశం అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రమణబాబు, ఓకే, థ్యాంక్ యూ అమర్.